వైఎస్ఆర్సీపీతో నాయకులతో ఉంటారు సార్. మరి పొగల రాత్రి ఏందేమో మన టీడీపీ నాయకులతో, రాత్రి మరి పొగలలో బాగానే ఉంటారు సార్. అయిపోండి మీరు కానీ ఒకటే సార్ నేను చెప్పేది, ఈ తెలుగుదేశం వచ్చిన అబ్బాయిలంతా నాశనం పట్టణ చేసిన మేఘంగా ఆయన ఎవరు కాపాడుకోవాలా? తెలుగుదేశం నాయకులు కాపాడుకోవాలి. మన రాజకీయాలు మనం మళ్ళీ మాట్లాడుకో. ఇప్పుడు రాజకీయాలు రాజకీయాలు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇది రాజకీయాల సమయం కాదు, అర్థమైందా? ధైర్యంగా ఉంటుంది, సరేనా? ధైర్యంగా ఉంటాం. అదే సార్ 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 ఎవరు కష్టం ఉంటే నేను పోతాను సార్. కష్టం ఫోన్లే కాదు, మిమ్మల్ని కాపాడు చూసుకుంటే ధైర్యంగా ఉంటుంది. పర్మిషన్ లేదండి, వదలని చెప్పి 10 నిమిషాల్లో గురువు వచ్చి దాడి మొత్తం టీడీపీ కార్యకర్త మాకు ఆదరణ, టీడీపీ కార్యకర్తకి సహకారం లేదు సార్. సీఎం సార్ ఆదరణ ఎటువంటి న్యాయం జరగటం లేదు. టీడీపీ కార్యకర్తలకి ఇప్పుడు టీచర్కి పిలుస్తున్నారు, టీచర్ పోతే మెచ్చుకోరుతారు. ఎవరంటే గుడిసె కృష్ణ అంతా ఉన్నారు, ఎమ్మెల్యేతో ఉన్నారు, మీనాక్షి అంతా ఉన్నారు. వాళ్ళే పార్టీ, వాళ్ళే మనుషులు, వాళ్ళే నాయకులు. ఆయన ఆ మాటలు మాట్లాడి కొడతారు. ఎందుకు కొడుతున్నారో అర్థం కావట్లేదు. ఇంటికాడ కొడతారు, టీచర్లా కొడతారు, బతకడానికి లేదు. మాకు టీడీపీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పోవాలంటే ఇన్స్టిట్యూట్ వద్దా వేరే కళ్ళు అంటే వేసుకో, మీ కాళ్ళు బట్టి చెప్తున్నా. ఇది వాస్తవమైన మాట. ఆధార్ ప్రజలు గుర్తించాలి, టీడీపీ నాయకులకి గుర్తించాలి. ఇది ఎప్పటికైనా టీడీపీ వాళ్ళకి సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇలా దాడులు చేయడానికి గౌరవము సార్ చెప్పు. ఇదంతా ఏం లేదు సార్, ఎదురుకుంటున్నారు. మా అన్నగా అడుగుతున్నాం సార్. కొట్టినా కూడా ఫోన్ ఏంటి మీరు ఫోన్ అంటే 10 నిమిషాల్లో పిలిచుకొచ్చి కొట్టినారు సార్. ఎవరు ఇచ్చలేదు సార్, అందరూ కొట్టారు సార్. కొట్టారు కదా, ఫోన్ అంటే రాయలు చేస్తున్నారు. మాకు ఎవరు న్యాయం చేయడం లేదు సార్. మామంటే టీడీపీలో ఉన్నాము, మీరే కావడం సార్.